हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। అర్జునుడు తను నేర్చుకున్న విలువిద్యను ప్రదర్శన చేశాడు, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఆశ్చర్యంలో ఉండగా మరో ఆశ్చర్యం అక్కడ కనిపించింది. ఆ ఆశ్చర్యమే కర్ణుడు. అర్జునుడు ఏ ఏ విన్యాసాలను చూపించాడో వాటినన్నిటినీ తను చూపించాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది అందరికీ కూడా. చివరికి అర్జునునితో యుద్ధం చేయాలని, అర్జునుణ్ణి ఓడించాలని, తనను గెలవాలని కర్ణుడు కోరుకున్నాడు. మనిషికి కోరికలుంటాయి, ఉండవని కాదు. కానీ ఇక్కడ కర్ణుని పాత్రను మనం విశ్లేషించినట్లయితే తను ఎక్కడికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, అక్కడ అసలు తనకు ప్రవేశం ఉందా, అనుమతించారా, దాని గురించి మనం ఆలోచించాలి. అనుమతిని తీసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం తను చేశాడు? వినీతుడా, వినయుడా, విధేయుడా? విధేయుడై ప్రవేశాన్ని తను కోరుకున్నాడా? ప్రవేశాన్ని ప్రార్థించాడా? ఒక ప్రదేశానికి మరొకరి ప్రదేశానికి వెళ్ళాలంటే ఎంత విధేయంగా మనం ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి. ఆ వినయాన్ని తను చూపించాడా? లేదే. అహంకారం, నిలువెత్తు అహంకారం కర్ణుడు అలా కనిపించాడు. అసలు గౌరవం లేకుండానే, గౌరవించకుండానే కృపాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని నమస్కరించాడంటే తనలోని అహంకారం ఎంతుందో మనం ఆలోచించాలి. అర్జునునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అదే సందర్భంలో అధిరథుడు ఆ రంగప్రవేశం చేశాడు. స్రస్తోత్తరపటః. నా కొడుకు కర్ణుడు క్షత్రియులంతా యుద్ధ ప్రదర్శనను, విద్యా ప్రదర్శన చేస్తూ ఉన్న ఆ రంగమంచానికి వెళ్ళాడనే వార్తను విన్న తరువాత రథునిలో భయం ప్రారంభమయ్యింది. భయం అనే రథము తన మనసులో పరిగెత్తసాగింది. భయంతో ఉరుకున పరుగున ఆ రంగమంచానికి వచ్చాడు. దేహమంతా చెమటలు పట్టాయి. తన మొహంలో ఆ భయం కనబడుతూ ఉంది. ఎష్టి ప్రాణో హ్వయన్నివ. ఎలా ఉన్నాడంటే ఒక కట్టెకు ప్రాణం ఇస్తే ఎలా ఉంటుందో అలా తనున్నాడట. అలా ప్రవేశించాడు. ప్రవేశించిన తరువాత తన తండ్రిని చూశాడు కర్ణుడు. మెచ్చుకోవాల్సిందే, కర్ణుని ఈ వ్యాపారాన్ని మెచ్చుకోవాల్సిందే.
కర్ణుడంటే దుష్టుడు అని ప్రతిబింబించడం లేదు నేను. కర్ణునిలో ఒక దుష్టుడున్నాడు. కర్ణునితో ఎందరో దుష్టులున్నారు. దాన్ని మనం గమనించాలి. స్వయం కర్ణునిలోనే ఒక దుష్టుడున్నాడు. తన పేరు సహస్రవర్మ. ఒకే దేహంలో ఇద్దరుంటారు, ఉన్నారు. అది జరుగుతుంది. మహాభారతం, రామాయణం, భాగవతంలో అలాంటి విషయాలను మనం విన్నాం. ఇది అర్థం కాక స్ప్లిట్ పర్సనాలిటీ అని కొందరంటారు. ఇరువురుంటారు, మాలో కాదు. అలాంటి సమర్థులైన వ్యక్తుల్లో ఇద్దరుంటారు. మంచి పనిని చెడగొట్టడానికి చెడ్డవాళ్ల సహవాసం ఎలా సాధనమవుతుందో, బయటి నుండి ఎలా మంచితనాన్ని నిర్మూలనం చేస్తారో, అలాగే లోపల ఉండి కూడా మంచితనాన్ని రూపుమాపే దైత్యులు ఉంటారు. అలాంటి దైత్యుడు సహస్రవర్మ. సూర్యుడు అపరోక్ష జ్ఞాని, చాలా గొప్ప ఆరాధకుడు, భగవద్ ఆరాధకుడు. ఏ సూర్యుని ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుందో, ఏ సూర్యుని లోపల ఉన్న సూర్యాంతర్యామి నారాయణుని ధ్యానాన్ని ప్రతిరోజు బ్రాహ్మణులం మనం చేస్తామో, అలాంటి సూర్యుడు ఆరాధ్య దైవుడు మాకు. కానీ ఇప్పుడేమయ్యాడు? తనలో సహస్రవర్మ అనే అసురుడు ప్రవేశించాడు. కాబట్టి తనలోని మంచితనం అప్పుడప్పుడు ఆ మంచితనం కనబడడం లేదు. మంచితనాన్ని తను చూపించడం లేదు. సహస్రవర్మ యొక్క ప్రభావానికి తను లోనయ్యాడు. కాబట్టి తనేం చేయాలనుకున్నా, మంచి చేయాలనుకున్నా ఆ మంచి పని చేయడం తన వల్ల కావడం లేదు. అలా మాకు కూడా జరుగుతుంది. ఎన్నోసార్లు మంచి పని చేయాలి, ఉదయం లేవాలి, బ్రహ్మముహూర్తంలో కనీసం 4 గంటలకైనా లేవాలి అని అనుకుంటాం. కానీ లేవడం కుదరదే. ఎందుకని? ఎవరి సహవాసం మేం చేశాం? రాత్రంతా మేలుకున్నాం. ఏం చేస్తూ మేలుకున్నాం? ఏం చూస్తూ మేలుకున్నాం? మంచిని చూస్తూ మేలుకున్నామా? లేదే. మంచి పనులను చేస్తూ మేలుకుని ఉన్నామా? రాత్రి లేదే. కనుక మనిషికి సరిగ్గా నిద్ర పట్టదు. చెడ్డ పనులను చేస్తూ, చెడు దృశ్యాలను చూస్తూ మనం ఆ రాత్రిని గడుపుతాం. 12, 1 వరకు గడుపుతాం. ఆ తరువాత మనిషిలో ఆ ఉద్విగ్నత నెలకొని ఉంటుంది. ఆ చెడు పనులను చేస్తాం. అలాగే చెడు దృశ్యాలను మనం చూస్తాం. దాని తాలూకా ఉద్విగ్నత మనిషిలో ఉంటుంది. ఎలా నిద్రపడుతుంది? రాత్రి 1 గంటకు పడుకునేవారు ఎందరో ఉన్నారు. ఎందరో ఎందుకు, మనం మా స్వామీజీనే చూద్దాం. మా గురువరేణ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు రాత్రి 1 గంటకు 2 గంటల వరకు మేలుకొని ఉంటారు. అయినా మళ్ళీ 4 గంటలకు లేస్తారు. ఎలా? 2-3 గంటలు మాత్రమే నిద్ర. ఎలా అంటే మనిషికి గాఢ నిద్ర అరగంటైనా చాలు. 2-3 గంటలైనా గాఢ నిద్రకు మనిషి లోనవ్వాలి. అలాంటి గాఢ నిద్రను మనం అనుభవిస్తూ ఉన్నామా? అలాంటి గాఢ నిద్ర వల్ల మనిషిలోని శ్రమ అంతా కొట్టుకొని పోతుంది. ఎంతటి శ్రమైనా ఆ నిద్ర వల్ల దూరమవుతుంది. కానీ అలాంటి మంచి నిద్రను మనం అనుభవిస్తూ ఉన్నామా? లేదే. ఎందుకని? 1 గంట వరకు చూడడం, 1 గంట వరకు చెడ్డ పనులను చేయడం, ఆ తరువాత ఉద్విగ్నతకు లోనవ్వడం, నిద్ర రాకుండా ఉండడం, అందువలన ఉదయం లేవడం మా వల్ల సాధ్యం కావడం లేదు. కానీ గురువరేణ్యులని మనం చూస్తాం. ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే చెడు పనుల సావాసం వల్ల, చెడ్డవాళ్ల సావాసం వల్ల మనిషి ఉద్విగ్నతకు లోనవుతాడు. మనిషిలోని మంచితనం సమసిపోతుంది. మనిషిలోని మంచితనం దూరం అవుతుంది. కానీ శాశ్వతంగా దూరం కాదండోయ్. ఎంతైనా తను మంచివాడే కనుక శాశ్వతంగా దూరం కాదు. ఎంతవరకు ఆ దుర్జనుని సహవాసం మనిషికి ఉంటుందో అంతవరకు తన ప్రభావం మనిషికి ఉండనే ఉంటుంది. కనుక ఆ దుర్జనుల సావాసం నుండి బయటపడాలి మనిషి. దాన్ని నేర్చుకోవాలి. దుర్జనుల సావాసం నుండి ఎలా బయటపడాలి మనిషి నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. అందుకోసం అలాంటి వారి మాత్రమే ఆ సావాసం నుండి బయటపడగలరు. లేదంటే బయటపడడం సాధ్యం కాదు.
మనిషి దేన్నీ సాధించలేడు వారి సావాసంలో, దుష్టుల సావాసంలో ఉన్నప్పుడు. కర్ణుని పరిస్థితి అలా అయ్యింది. ఎంత గొప్ప దేవత చూడండి, ఎలాంటి ప్రారంధం ఉంటుందో గమనించారా? జన్మంతా తన ఆ కర్ణుని జన్మ అంతా ఆ సహస్రవర్మ అనే దైత్యుని ప్రభావానికి లోనై మంచితనాన్ని తను చూపించలేకపోయాడు. గర్వంతో, అహంకారంతో విర్రవీగిపోతూ ఉన్నాడు కర్ణుడు. నేను నేను అంటూ ఉన్నాడు. కనుక భీమసేన దేవుల వారు తనను దమించడానికి, మదించిపోయిన కర్ణుణ్ణి దమించడానికి ప్రయత్నం చేశారు భీమసేన దేవుల వారు. కానీ తనకు దుర్యోధనుని తోడు దొరికింది. ఒంటరిగా ఉన్నప్పుడే ఇంతగా విర్రవీగినవాడు తోడు దొరికిన తరువాత, తోడు దొంగల సావాసం దొరికిన తరువాత ఇక మనిషి ఊరుకుంటాడా? లేదే. ఎవరు లేకుండానే ఎగిరెగిరి పడే మనస్తత్వం కర్ణునిది. అలాంటప్పుడు తోడు దొరికిన తరువాత, నీడ దొరికిన తరువాత ఎగరటాన్ని మానుకుంటాడా? మరింత ఎగరడం ప్రారంభిస్తాడు. అలా జరిగింది కర్ణుని జీవితంలో, అలా జరిగింది. లోపల సహస్రవర్మ, బయట సహస్రవర్మ కన్నా దుష్టుడైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, 100 మంది, దానికి తోడు శకుని. వీరందరి సావాసం వల్ల తన మంచితనం బయటపడలేకపోయింది. ఎలా? సూర్యుడు మేఘాచ్ఛన్నమైనప్పుడు, మేఘాలతో కప్పబడినప్పుడు సూర్యుని ప్రఖరమైన తేజస్సు కూడా బయటపడదు కదండి. వర్షాకాలంలో మనం చూస్తాం, అసలు ఎన్ని రోజుల వరకు సూర్యుని ప్రకాశాన్నే చూడకుండా ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటి మేఘాలు ఉన్నాయి కదండి. సూర్యుని ప్రఖరమైన తేజస్సు, అలాంటి సూర్యుని ప్రఖరమైన ప్రకాశాన్ని కూడా అడ్డుకోగల, దానిని ఆచ్ఛాదించగల స్తోమతా సామర్థ్యం మేఘాలకు ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి. అలాగే ఈ దుర్యోధనాదులందరూ కూడా ఆ కర్ణుణ్ణి పట్టి తన మంచితనాన్ని కప్పేశారు. కనుక తనలా మాట్లాడుతూ ఉన్నాడు, తనలా ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు. ఇది తన స్వభావం కాదు, తనలో ఉన్న సహస్రవర్మ యొక్క ప్రభావం. తను చేసిన సావాసం వల్ల ఆ మనిషి, ఆ కర్ణుడు మహానుభావుడు అలా మారిపోయాడు. అలాంటి పనులను చేయడానికి వెనుకంజ వేయడం లేదు కర్ణుడు. కర్ణుణ్ణి ఒక హీరోగా నిరూపిస్తూ ఉంటారు. తను హీరో నేను అనడం లేదు, అయినా కూడా తన సావాసము అది హీరో కాదు. హీరోల సావాసం తను చేయలేదు. నాయకుడయ్యే లక్షణాలు కర్ణునిలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని నేను నిరాకరించడం లేదు. అలా నిరాకరించినట్లయితే నాకు అంధం తమస్సు కలుగుతుంది. గొప్ప దేవత, తన అనుగ్రహం క్షణక్షణం ఉండాలి. తను నా కళ్ళలో ఉంటే మాత్రమే నేను చూడగలను, మంచిని చూడగలను. సూర్యుడు ఆ నేత్రానికి అభిమానుడు, తను కళ్ళకు అభిమాని అయిన దేవత. తను ప్రవృత్తిని కలిగించినప్పుడే నేను మంచిని చూడగలను, లేదంటే చూడలేను. నాయకుడయ్యే లక్షణాలు కర్ణునిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ లక్షణాలు బయటపడకుండా చేస్తూ ఉన్నారు. తన నాయకుణ్ణి చేయకుండా తనొక ఖలనాయకునిగా చేసిన వారెవరో తెలుసా? సహస్రవర్మ, దుర్యోధనాదులు, శకుని. వీరందరూ కూడా ఒక నాయకుణ్ణి ఖలనాయకునిగా మార్చారంటే చెడు యొక్క ప్రభావం ఎలాంటిదో గమనించండి. కనుక మేం కానీ, మా పిల్లలు కానీ చెడు సావాసంలో ఉండకూడదు. ఇప్పుడిప్పుడు భారతదేశం ఊపిరి పీల్చుకుంటుంది. ఎన్నెన్నో మంచి మంచి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అది మోదీ గారి ప్రభావం, అందులో ఏ సంశయం లేదు. మోదీ, యోగి లాంటి వారు ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎందరో ముందుకు సాగుతూ ఉన్నారు. కప్పిపోయిన ఇతిహాసాలన్నీ మళ్ళీ బయటికి వస్తూ ఉన్నాయి, చూపెడుతూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరో నాకు చెప్పారు, నేను ఇంకా చూడలేదు, ఛావా అనే చిత్రం వచ్చిందట. అందులో శివాజీ మహారాజు, అసలు ఆ శివాజీ రాజును స్మరించుకుంటూనే ఎంత ఆనందం అనిపిస్తుందని, ఎలా దుష్టులను తను దమించాడని. ఆ శివాజీ మహారాజు యొక్క కొడుకు శంభాజీ మహారాజు.
ఆ శంభాజీ మహారాజుకు ఎంత దీక్ష తనకుండేది అనే తన ఇతిహాసాన్ని చూపించిన ఒక చిత్రం బయటికి వచ్చిందట. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇలా ప్రగతిని సాధించాలి, ఇలాంటి చిత్రాలు రావాలి, మనిషిలోని భారతీయత బయటపడాలి, ఆ భారతీయత అభివృద్ధి చెందాలి. చిత్రం అన్న తరువాత, సినిమా అన్న తరువాత నిజమే చూడకూడదు వాటినన్నిటినీ, కానీ ఆ ఇతిహాసం, భారతదేశం యొక్క ఇతిహాసం, గర్వించదగ్గ ఇతిహాసాలు అవన్నీ కూడా చదవలేకపోతూ ఉన్నాం. చదవడానికి ఏ విధమైన సాధనలు లేవు, పుస్తకాలు లేవు ఇప్పుడు. అయినా వాటిని వెలికి తీసి మాకు చూపిస్తూ ఉన్నారే, నిజంగా సంతోషంగా ఉంది, సంతోషం అనిపిస్తుంది. ఒక కర్ణుడు, ఆ కర్ణుణ్ణి దుర్యోధనుడు ఎలా మార్చాడు, నాయకుడయ్యే స్వభావం సామర్థ్యం గల కర్ణుణ్ణి నాయకునిగా ఎలా మార్చారు. ఎంత ఆశ్చర్యం, ఎంత దుఃఖం కలుగుతుందండి దాన్ని చూస్తే, ఆలోచిస్తే. ఇలా జరిగిందా, ఇలా చేశారా? సరిగ్గా అదే తురుష్కులు ఎలా మా దేశ సంపదనంతా కొల్లగొట్టారో, దేవాలయాన్నంతా చిన్నాభిన్నం చేశారో, అలా కర్ణునిలోని ఆ దేవుడిలాంటి స్వభావం, ఆ కర్ణునిలోని దేవతా స్వభావాన్నే వారు చిన్నాభిన్నం చేశారంటే అంతకన్నా ఘోరమైనది కావాలా? ఏదో దేవాలయాలు ఎన్నో ఉంటాయి, కానీ మనిషి స్వభావం, మనిషిలోని దైవ స్వభావాన్నే చిన్నాభిన్నం చేయగల సామర్థ్యం దైత్యులకు ఉందంటే ఇక మేము ఎలాంటి వాళ్ళం, ఏ పాటి వాళ్ళం? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్జనుల సావాసానికి వెళ్ళకూడదు, అసలు వెళ్ళకూడదు. ఏకాంతంలో నా మటుకు నేను ఉండాలి, అది నా జీవితం కావాలి. కర్ణుణ్ణి చూసి దాన్ని నేర్చుకోవాలి మనం. దుర్యోధనులు లాంటి స్నేహం మాకొద్దు. ఆ స్నేహం వల్ల కలిగే అనర్థం ఏంటో మనం కర్ణుని జీవితంలో తెలుసుకుంటూ ఉన్నాం. చాలా గొప్ప దానం తను చేశాడు, నిజమే. దుర్యోధనుని సావాసములో తనున్నా కూడా బ్రాహ్మణులకు చాలా అద్భుతంగా తను దానం చేశాడు, నిజమే. అయినా కూడా ఆ దానం తప్ప మరేం చేయగలిగాడు తను? దానం గొప్పదా? దానం మనిషిలోని నాయకుణ్ణి వెలికి తీయగలదా? నాయకత్వాన్ని బయటికి తీయగలదా? లేదే. దానం మాత్రమే కాదు, మంచితనము ఉండాలి. మంచితనానికి సాయం చేసే, సహకారం చేసే మనస్తత్వం ఉండాలి. నేను మంచిగా ఉంటే మాత్రమే కాదు, మంచివారికి కూడా సహాయ హస్తాన్ని మేము అందించాలి. దాన్ని చేయగలిగాడా కర్ణుడు? లేదే. అపతిర్హస్య కళ్యాణి, ద్రౌపదిని ఎంతగా తను విమర్శించాడు, ద్రౌపదిని ఎంతగా తను నిందించాడు, మంచివారిని తను నిందించాడు, మంచివారి మాటలను పెడచవిన పెట్టాడు తను. కర్ణుడు ఎంత గొప్ప దానం చేసినా ఏంటి ఫలితం దానివల్ల? మంచికి ప్రోత్సాహం ఇవ్వాలి మనిషి, అది నిజమైన మంచితనం. తను మంచివాడిగా ఉండడం కాదు, మంచివానిగా కనిపించడం కోసం మాత్రమే ప్రవృత్తిని చేపట్టడం కాదు, మంచివారికి ప్రోత్సాహం ఇవ్వాలి, మంచికి ప్రోత్సాహం తనది ఉండాలి. అలాంటి పనులను కర్ణుడు చేయలేకపోయాడు. కర్ణుడు యుద్ధం చేయడానికని, అర్జునుణ్ణి ఓడించడానికి, అర్జునుణ్ణి గెలవడానికి తను పన్నాగం పన్నాడు. అర్జునుణ్ణి గెలవడం వల్ల లాభం ఏంటి? మంచిని గెలవాలని కోరుకోవాలా? మంచిని చేయాలని కోరుకోవాలే తప్ప మంచిని ఓడించాలి అని కోరుకోవడం మంచితనం అవుతుందా ఎక్కడైనా? కర్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా చాలా మాటలు బయటికి వస్తాయి. ఎంత గొప్పవాడో అంత దిగజారాడు కర్ణుడు. అది దుర్యోధనుని సావాసం వల్ల. మళ్ళీ మళ్ళీ నేను చెబుతూ ఉన్నాను, తన స్వభావం అలాంటిది కాదు, అస్సలు అలాంటిది కాదు. కానీ దుర్యోధనుని సావాసం వల్ల, ఆ 100 దుష్ట జనుల సావాసం వల్ల తనెంతగా దిగజారిపోయాడు కర్ణుడు. యుద్ధం చేయడానికి తను సిద్ధమయ్యాడు. అర్జునుడు మంచివాడు కదా, ప్రోత్సహించాలి కదా. అర్జునుణ్ణి గెలవడం అంటే మంచిని గెలవడం, అర్జునుణ్ణి ఓడించడం అంటే మంచిని ఓడించడం కదా. మంచిని ఓడించిన వాడు మంచివాడవుతాడా? లేదే. మంచిని గెలవాలనుకునేవాడు, మంచిని ఓడించాలను అనుకునేవాడు చెడ్డవాడు తను. అలా తను చేయడానికి ఉపక్రమించాడు కదా. ఎవరు ప్రభావితులవుతారు దానివల్ల?
భేష్ అని ఎవరన్నారు? భలే అని ఎవరన్నారు? భీష్ముడా, ద్రోణాచార్యులా, కృపాచార్యులా, ప్రజానీకమందా? లేదే. తన ఆ పనిని మెచ్చుకున్నదెవరు? భీముడు మెచ్చుకున్నాడా? నకుల సహదేవులా? ధర్మరాజు మెచ్చుకున్నాడా? ధర్మమూర్తి అయిన ధర్మరాజు మెచ్చుకున్నాడా? అర్జునునితో యుద్ధం చేయాలనే కోరిక తను వెలివేశాడే, ఆ కోరికను ఎవరు మెచ్చుకున్నారు? దుర్యోధనుడు మెచ్చుకున్నాడు. గమనించాలి, మేం చేసే పనిని ఎవరు మెచ్చుకుంటూ ఉన్నారు? దాన్ని గమనించినట్లయితే మేం చేసే పని ఎలాంటిదో మాకు అర్థమవుతుంది. ఎలాంటిదో మాకు అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచివాళ్ళు మెచ్చుకునాలే తప్ప చెడ్డవాళ్ళు మెచ్చుకోవడం కాదు. దుర్యోధనుడు మెచ్చుకున్నాడు ఏకంగా తన పనిని. అర్జునుడితో యుద్ధం చేయాలనే తన కోరికను దుర్యోధనుడు మెచ్చుకున్నాడు. భలే అన్నారు. యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. గగనస్థం వినిశ్వస్య దివాకరముదైక్షత తతో దుర్యోధన కోపాదుత్పపాత మహాబల సోబ్రవీద్ భీమకర్మాణం భీమసేనమవస్థితం వృకోదరనయుక్తంతే వచనం వక్తుమీదృశం. అలాంటి సందర్భంలో భీమసేన దేవుడు నిలిచాడు. ఇది చూడండి, మంచితనం చూడండి. మంచిని ఓడించాలనే ప్రయత్నం అర్జునుని కోరిక, మంచిని గెలిపించాలనే కోరిక భీమసేన దేవుల వారి. భీమసేన దేవుల వారు, కర్ణుడు. మనం చూస్తాం వారిరువురి మధ్య జరిగిన యుద్ధం ఎంత అద్భుతంగా ఉందో, ఎంత వీరోచితమైన యుద్ధాన్ని భీమసేన దేవుల వారు కర్ణునితో చూశారో. అసలు తను కర్ణుడా? పరశురామదేవుల వారి దగ్గర విద్యను నేర్చుకున్నాడా? తనలో సాహసం ఉందా? తనలో పరాక్రమం ఉందా? మధ్యలో భీష్మాచార్యుల వారు అన్నారే, కర్ణోర్ధరథ ఇత్యుక్త్వా, కర్ణ నువ్వు మహారథికుడవు కావు, అర్ధరథికుడివు అన్నాడే. అసలు తను రథికుడే కాదన్నట్లు భీమసేన దేవుల వారు యుద్ధం చేసి ఎన్నోసార్లు కర్ణుణ్ణి ఓడించారు. చూడండి, చెడును ఓడించారు భీమసేన దేవుల వారు, చెడును గెలిచిన వారు భీమసేన దేవుల వారు. మంచిని గెలవాలనే కోరికను కూడా గెలిచారు భీమసేన దేవుల వారు. మంచిని గెలవాలనే కోరికను ఓడిపోయేలా చేసేవారు భీమసేన దేవుల వారు. ఆ కోరిక కూడా ఓడిపోవాలి. మంచిని ఓడించాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కూడా ఓడిపోయేలా ప్రయత్నించిన వారు భీమసేన దేవుల వారు. కానీ ఆ సందర్భంలో దుర్యోధనుడు తనకు తోడుగా నిలిచాడు. కానీ ఒక్కోసారి ఒక్కొక్కటి గెలవాలి. చెడు కూడా కొన్ని సందర్భంలో గెలవాలి, గెలుస్తూ ఉండాలి. అంటేనే వారికి విశ్వాసం వస్తుంది. చెడ్డవారికి విశ్వాసం, దుష్టులకు విశ్వాసం ఎప్పుడు? చెడు గెలిచినప్పుడు. ఓ ధర్మో రక్షిత రక్షిత వాళ్ళు అంటారు, మేము చేసేది ధర్మమే కదా, అందుకనే గెలిచాం కదా అనుకుంటారు వారు. అలా వాళ్ళు అనుకోవాలి, వారి పాపం పండాలి అనే ఉద్దేశంతో భీమసేన దేవుల వారు ఊరుకున్నారే తప్ప అప్పటికప్పుడే ఆ కర్ణుణ్ణి సంహరించేవారే భీమసేన దేవుల వారు. లేచి నిలబడ్డారు భీమసేన దేవుల వారు. ఎక్కడైనా అణువంత అపరాధం జరిగితే అక్కడ భీమసేన దేవుల వారు ఉంటారు. గమనించాలి మనం. నాకు చాలా సంతోషం కలుగుతుంది. కొందరు అడుగుతూ ఉన్నారు, అరగంట మాత్రమే చెబుతూ ఉన్నారు, గంట వరకు చెప్పండి అని. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేను గంట వరకు చెప్పలేకపోతూ ఉన్నాను. మన్నించండి అని ప్రార్థించగలను, అంతకన్నా మరేమీ నేను చెప్పలేను. అరగంట వరకు వినండి. 5-10 నిమిషాలు ఎక్కువ చెప్పొచ్చే, కానీ అంతకన్నా ఎక్కువ చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు. మీరు అర్థం చేసుకుంటారనే భావన నాకుంది. మహాభారతాన్ని వినండి, మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని వినండి, భాగవతాన్ని వినండి. నిన్న నేను చెప్పాను. కనుక నాకు ఉన్న ఇబ్బందుల వల్ల, వైయక్తికమైన ఇబ్బందుల వల్ల నేను చెప్పడం లేదే తప్ప చెప్పకూడదు అని మాత్రం కాదు. 1 గంట చెప్పడం అంటే అది నాకు సంతోషమే, ఆనందం కలుగుతుంది. మహాభారతం యొక్క సావాసం 1 గంట అంటే ఎవరండి విడిచిపెట్టగలరు? ఎవరికి విడిపెట్టడానికి మనసు కలుగుతుంది? కలగదు, మనసు కలగదు. అయినా కూడా వైయక్తికమైన ఇబ్బందుల వల్ల చెప్పడం లేదు. అయినా కూడా అలా ప్రతిరోజు నేను ఆ మెసేజ్ను గమనిస్తూ ఉన్నాను. ఆనందం కలుగుతుంది మీలోని ఆ ఉత్సాహాన్ని చూసి. అయినా కూడా చెప్పలేకపోతున్నాను కాబట్టి మన్నించమని వేడుకుంటూ ఉన్నాను. భగవంతుడు నన్ను క్షమిస్తాడు, ఆ విషయంలో నాకు సందేహం లేదు. సాధ్యమైతే
సాధ్యమైతే ప్రయత్నం చేస్తాను, నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. గురువుల వారి ఆదేశం ప్రతిరోజూ తప్పకుండా జరగాలి, ఏ రోజూ విఘ్నం కలగకూడదు అని. కానీ మధ్య మధ్యలో అవాంతరాలు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. మంచి పనికి విఘ్నాలు ఎన్నో, మంచి పనికి కోటి విఘ్నాలు అన్నారు కదండి. కనుక అలాంటి విఘ్నాలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా వాటిని నివారించుకుంటూ ముందుకు వెళుతూ మహాభారతం ముందుకు సాగుతూ ఉంది. నత్తనడకలా సాగుతూ ఉందని నాకు తెలుసు. అయినా కూడా పర్వాలేదు, ఆ విఘ్నాలను పరిహరించుకోవడానికి నాకు కొన్ని ఉపాయాలను చెప్పారు పెద్దవారు. నారాయణవర్మను ప్రతి మంగళవారం 3 సార్లు పారాయణం చేయాలని చెప్పారు. 3 మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఈ మహాభారతం చెప్పేందుకు కలిగే విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ఆ విఘ్నాలను పరిహరించుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల్లోపు ఆ నారాయణవర్మను 3 సార్లు పారాయణం చేయండి, విఘ్నాలన్నీ తొలగిపోతాయని కొందరు చెప్పారు. అలాగే నరసింహదేవుల వారి ఆరాధన, వారి దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలను చేయండి అని చెప్పారు. మీరు కూడా సాధ్యమైనంత వరకు ఎవరెవరికి సాధ్యమో పురుషులు నారాయణవర్మను మంగళవారం రోజు ఒక్కసారైనా ఆ మధ్యలో ఆ 3 గంటల నుండి 4:30 గంటల్లోపు ఒక్కసారైనా పారాయణం చేయండి. సాధ్యమైతే 3 సార్లు పారాయణం చేయండి. నరసింహస్వామి దేవాలయం దగ్గరలో ఉన్నట్లయితే ప్రతిరోజు సందర్శించుకుని ఆ భగవంతునికి వేడుకోండి. స్త్రీలందరూ కూడా ఆ నరసింహ సుళాది ఉందే, ఆ నరసింహ సుళాదిని 3 సార్లు పారాయణం చేయండి. విఘ్నాలన్నీ తొలగిపోవాలి. నిర్విఘ్నంగా మహాభారత ప్రవచనం ముందుకు సాగాలి. నాకు చాలా కోరిక, మహాభారతం చెప్పాలని చాలా ఆనందం నాకు. అలా మహాభారతం ఉందండి, దాన్ని చూస్తూ పోతే, ఆ శ్లోకాలను గమనిస్తూ పోతే, అధ్యయనం చేస్తూ పోతే ఎంత ఆనందం కలుగుతుందని అసలు ఆ పుస్తకాన్ని క్రింద పెట్టాలనే మనసే కలగదు. అలాంటి అద్భుతమైన విషయాలు మహాభారతం. ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉన్నాను నేను మహాభారతాన్ని అధ్యయనం చేస్తూ. మరెన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మహాభారతంలో. ప్రస్తుతం భీముని ప్రసంగానికి మనం వద్దాం. చాలా సంతోషం. చూడండి, భీముని ఆ ప్రసంగంలోనే ఈ విషయం చెప్పడం కుదిరింది కనుక భీమసేన దేవుల వారు ప్రసన్నులయ్యారని నేను భావిస్తాను. భీమసేన దేవుల వారి ఉపాస్యమూర్తి నరసింహుడు. ఆ నరసింహుడు కూడా ప్రసన్నుడయ్యాడని, ఆ భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని నేను భావిస్తూ ముందుకు వెళతాను. అర్జునుడు మంచిని గెలవాలని, మంచిని ఓడించాలని తను ప్రయత్నించాడు. అర్జునుణ్ణి ఓడించడం అంటే మంచిని ఓడించడమనే కదా అర్థం. అర్జునుణ్ణి ఓడించడం అంటే భగవంతుణ్ణి ఓడించాలనే కోరిక కలిగినట్లే, ధర్మాన్ని ఓడించాలని కోరుకున్నట్లే. ఎందుకని గీతలో చెప్పారు కండండి, ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజర భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ అర్జునుడున్నాడో అక్కడే ధర్మం, అక్కడే విజయం, అక్కడే జయం, అక్కడ ఐశ్వర్యం, అక్కడే భగవంతుడు ఉంటాడట. అలాంటి అర్జునుణ్ణి గెలవాలని కోరుకోవడం అంటే ధర్మాన్ని ఓడించాలని, మంచిని ఓడించాలని, విజయాన్ని ఓడించాలని. దేన్నైనా ఓడించగలం, విజయాన్ని ఓడించగలమా? ఆ కరుణుని కోరిక ఎలాంటిదో చూడండి. విజయాన్నే ఓడించాలనే ఆతృత తనకు. ఎంత విచిత్రం అనిపిస్తుంది కదండి. విజయాన్ని ఓడించాలని, నేరుగా కృష్ణున్నే ఓడించాలి, భగవంతున్నే ఓడించాలనే కోరిక జరుగుతుందా? నెరవేరుతుందా? అది నెరవేరగలదా? అనిపిస్తుంది నేను అర్జునుణ్ణి గెలిచాను అనిపిస్తుంది, కానీ అర్జునుణ్ణి గెలిచినట్లు కాదు అది. ఆ మంచికి ఎవరు తోడుంటారు? మంచికి భీముడు తోడుంటాడు. అర్జునునికి ఎవరు తోడుంటారు? అర్జునునికి భీముడు తోడుంటాడు. చెడు చేయాలనే కోరికకు తోడెవరు? ఆ కోరిక అనే వృక్షాన్ని పెంచేందుకు సిద్ధమయ్యేవారెవరు? దుర్యోధనుడు. ఆ చెడు కోరికను పెంచాడు తను, చెడు వృక్షాన్ని పెంచాడు తను, విషవృక్షాన్ని పెంచాడు తను. అమృత వృక్షాన్ని పెంచేవారు భీమసేన దేవుల వారు. అలా ఆ అర్జునునికి కోరిక కలగగా భీమసేన దేవుల వారు నిలబడ్డారు. నత్వమర్హసి పార్థేన సూతపుత్ర రణేవధం కులస్య సదృశ స్థూర్ణం ప్రతోదో గృహ్యతాం త్వయ. ఏంటి కర్ణ, పార్థుణ్ణి ఓడించాలని నీ కోరిక? అది జరగదు. నువ్వెవరు? పార్థుడెవరు అసలు? నీకు తనకు సంబంధమేంటి అసలు? కులస్య సదృశ స్థూర్ణం ప్రతోదో గృహ్యతాం త్వయ.
ఎప్పుడైతే అధిరథుడు ప్రవేశించాడో దాన్ని కూడా మనం చెప్పుకోవాలి కదండి. చెప్పుకుందాం ఇప్పుడు. అధిరథుడు వచ్చినప్పుడు కర్ణుడు సింహాసనం పైన ఉన్నాడు. తనకు అభిషేకం జరిగింది, పట్టాభిషేకం జరిగింది. ఎప్పుడైతే తండ్రి లోపలికి ప్రవేశించాడో ఆ సింహాసనం నుండి లేచి క్రిందికి దిగొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు తండ్రికి. ఎలాంటి గొప్ప భావన కదండి. తండ్రిని ఎలా చూసుకున్నాడు తను. తండ్రంటే ఎంత గౌరవం తనకు ఉండాలి, ఉండి తీరాలి, తనకుంది. అలాగే ఆచార్యులంటే గౌరవం ఉందా తనకు? తండ్రి పెంచాడు కాబట్టి వాత్సల్యం తనకుంది, గౌరవించుకున్నాడు, మంచిదే. అలాగే ద్రోణాచార్యుల వారిని, కృపాచార్యుల వారిని గౌరవించుకున్నాడా? వారికి నమస్కారం చేసేటప్పుడు అలాంటి భక్తి గౌరవం తనకు కలిగిందా? దీన్ని మాత్రమే మనం హైలైట్ చేస్తాం. చేయాలి, తప్పదు. తండ్రి అంటే గౌరవం చాలా గొప్పది. అలాగే ఆచార్యులంటే కూడా గౌరవం ఉండాలి, ఉందా తనకు? ఇరువురు ఆచార్యులను తను అవమానపరచాడే. భక్తి లేకుండా నమస్కరించడం అంటే అవమానపరచడమే అని అర్థం. అవమానం ఎక్కడ పరిచాడు? చేతులు జోడించాడు కదా, నమస్కారం చేశాడు కదా అని అంటాం. ఎలా చేశాడు నమస్కారం? ఆ నమస్కారం కావాలా? ఆ నమస్కారం కోసం ఆ ద్రోణాచార్యుల వారు బ్రతుకుతూ ఉన్నారు. కృపాచార్యుల వారు ఉన్నది ఆ నమస్కారాన్ని స్వీకరించడం కోసమా? కాదే. అసలు అలాంటి నమస్కారమే అక్కర్లేదు వారికి. అయినా కూడా గౌరవం లేకుండా నమస్కరించాడు. ఆ నమస్కారం వల్ల ఎవరికి మంచి జరిగింది? తనకైనా మంచి జరుగుతుందా? లేదే. ఒకటి మంచి చేశాడు, 2 తప్పులు చేశాడు. తండ్రిని గౌరవించుకోవడం మంచిదే. ఆ ఒక మంచి పని తను చేశాడు, కానీ 2 తప్పులు తను చేశాడే. కృపాచార్యులను, ద్రోణాచార్యుల వారి గౌరవం లేకుండా నమస్కరించడం ద్వారా 2 తప్పులను చేశాడు. ప్రస్తుతం మరో తప్పును చేయడానికి పూనుకున్నాడు. మంచిని గెలవడం ఎంత గొప్ప తప్పు ఇది, అపరాధం ఇది. ఇలా నానా విధంగా మనల్ని ఆలోచన చేసేలా మహాభారతం చేస్తుంది. మన ఆలోచనలను పదును పెదుడుతుంది మహాభారతం. గౌరవించుకున్నాడు తండ్రిని. అందరికి ఆశ్చర్యం కలిగింది. అదేంటి, నదీ నీళ్లతో తనకు అభిషేకం చేశారు, తన శిరస్సు పైన అభిషేకం చేశారు. అలాంటి శిరస్సు పైన కన్నీళ్లతో అభిషేకం చేస్తూ ఉన్నాడట తండ్రి. మహాభారతం చెబుతుంది. అలాంటి తండ్రి వాత్సల్యాన్ని తను అనుభవించాడు. అయినా కూడా అర్జునుణ్ణి గెలవాలని కోరుకున్నాడు తను. భీమసేన దేవుల వారికి అర్థమయ్యింది ఎవరు తను. సూతపుత్రుడు తను. లేచి నిలబడి ధైర్యంతో చెప్పాడు భీమసేన దేవుల వారు, సూతపుత్రుడివి, నీకేంటిక్కడ అవకాశం, ప్రవేశం ఎక్కడిది నీకు? అర్జునునితో యుద్ధం చేయాలంటే నువ్వు క్షత్రియుడివి కావాలి కదా. నువ్వు క్షత్రియుడివా? లేదే, యుద్ధం ఎందుకు అన్నారు. చూడండి, ఇలాంటి ప్రసంగాలు 2 జరిగాయి ఇక్కడ. ద్రోణాచార్య, ద్రుపద వీరిరువురి మధ్య జరిగింది. అక్కడ ద్రుపదుడు ఓడిపోయాడు. స్నేహానికి సమానమైన ఉజ్జి ఉండాలి అని ద్రుపదుడు చెప్పాడు. ఉండక్కర్లేదని మహాభారతం అంటుంది. కానీ యుద్ధం చేయాలంటే తను సూతపుత్రుడు, అర్జునుడు క్షత్రియుడు, ఎలా యుద్ధం చేయగలరు? మరో విషయాన్ని కూడా మనం విన్నాం. ద్రోణాచార్యుల వారు అర్జునునికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు మానవులపైన ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదు చెప్పారే. అంటే మానవులంటే తిరస్కరించనట్లా కాదే. ఆయా జాతికి తగిన పనులను వారు చేయాలి. ఆ పనినే భగవంతునిగా భావించాలి. భావించిన వాళ్ళు ఎందరో ఉంటారు. అసలు నాకెంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఆటో తోలేవాడు తను ఆటో ప్రారంభించేటప్పుడు ఆ మీటర్ని నమస్కరిస్తాడు, ఆటోని నమస్కరిస్తాడు, ఆటోని పూజించుకుంటాడు. ఎందుకని? తను అది జీవనోపాయం గనక. రైతులు నాగలిని పూజిస్తారు, ఎందుకని? జీవనోపాయం గనక. ఆ వృత్తి ఏదైతే ఉందో, వ్యవసాయం చేయడం ఏదైతే, అదే భగవంతుని పూజ అని వారు అనుకుంటారు అని మాత్రం కాదు, అనుకోవాలి, అని తీరాలి. అలాంటి భావన మనిషికి ఉండాలి. రైతు తను వ్యవసాయాన్ని వదిలిపెడితే ఆ వ్యవసాయాన్ని అంత చక్కగా ఎవరు చేయగలరు? జీన్స్ అంటారు కదండి, ఆ వంశంలోనే అలాంటి జీన్స్ ఉంటుంది, అలాంటి సామర్థ్యం ఉంటుంది. ఆడవాళ్ళు వంట చేసినట్లు మగవాళ్ళు చేయగలరా? లేదే.
ఆడవాళ్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది, కానీ మగవాళ్ల మనసు కఠోరంగా ఉంటుంది. అపవాదానికి ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, లేదనడం లేదు. అలాగే ఆయా జాతి వారు వారికి విహితమైన కర్మలేవో అవే భగవంతుని ఆరాధన అనుకోవాలి. మోక్షం దానివల్ల సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది దానివల్ల. కనుక భీమసేన దేవుల వారన్నారు, నీ పని ఏంటి? చర్లకొల ఉంది కదా, దీన్ని పట్టుకోవడమే నీ వృత్తి. అయినా కూడా విలువిద్యను నేర్చుకున్నావు, యుద్ధానికి వస్తూ ఉన్నావా నువ్వు? సాధ్యం కాదన్నారు. భీమసేన దేవుల వారిని నిందించాడు దుర్యోధనుడు. ఆహా, భీమసేన ఏమంటూ ఉన్నావు అసలు నువ్వు? క్షత్రియులైన విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాలేదా అనడానికి మాత్రం సులభము, కానీ అవ్వడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అనడానికి సులభమే, కానీ అవ్వడానికి. విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడు, తను బ్రాహ్మణుడు కాలేదా అనడం సులభం. 2-3 సెకండ్లు చాలవు. అవ్వడానికి ఎంత సమయం తనకు పట్టింది విశ్వామిత్రునికి? 5000 సంవత్సరాల వరకు తను తపస్సు చేశాడండి బ్రాహ్మణుడు కావాలని. ఏ విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడయ్యాడని మనం అంటూ ఉన్నామే, ఎలా అయ్యాడని గమనించామా? రామాయణంలో చూసామా, వినామా మనం? బ్రాహ్మణుడు తనవ్వాలంటే బ్రహ్మర్షిత్వాన్ని తను సంపాదించడానికి 5000 సంవత్సరాల వరకు తను తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్ముణ్ణి, బ్రహ్మదేవుల వారిని ప్రత్యక్షీకరించుకున్నాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు వచ్చి నువ్వు బ్రాహ్మణుడివి, బ్రహ్మర్షివి అని చెప్పిన తరువాత లోకమంతా తనను బ్రహ్మర్షి అని అంగీకరించుకుంది. జందం వేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు, సంధ్యావందనం చేసినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు తను. బ్రాహ్మణ స్త్రీ పురుషునికి పుట్టినంత మాత్రాన తనలో బ్రాహ్మణ్యం ఉండదు. ప్రతిరోజు తప్పకుండా ముప్పూటలా సంధ్యావందనం చేయాలి. జగతికి, లోకానికి మంచి కలగాలనే భావన తనకుండాలి. బ్రాహ్మణుడంటే ఇతరులకు ఆ భావన ఉండకూడదు అని కాదు. గాయత్రీ మంత్రం జపం చేసి లోకక్షేమం తను కోరుకోవాలి. ఇక్కడే ఆ విషయాలు వస్తాయి. కానీ దుర్యోధనుడు ఏంటి? విశ్వామిత్రుడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు కాలేదా? సూతుడు తను నిజం అయ్యి ఉండొచ్చు, క్షత్రియుడు కాలేడా తను అంటూ ఉన్నాడు. ఇదేంటి వితండవాదం? అసలు సంబంధం లేని విషయాలను చెబుతూ ఉన్నాడు. మరో మాటను చెప్పాడు. ఏంటి భీమా, మీరు ఎలా పుట్టారో నాకు తెలియదా? అరే, ఎలా పుట్టారు? అపవిత్రంగా పుట్టారా? ఎంత పవిత్రంగా వారు పుట్టారు! ధర్మరాజా, ముఖ్యప్రాణ, ఇంద్ర, అశ్వినీ దేవతల వల్ల వారు పుట్టారు. పవిత్రమైన జన్మ వారిది. దుర్యోధనాదులు ఎలా పుట్టారు తెలుసా అసలు? నేనెలా పుట్టానని చెప్పాడా దృష్టాంతంగా? లేదే. మీరెలా పుట్టారని చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ వినడానికి మంచి అనిపిస్తుంది, అవును కదా అనిపిస్తుంది. కానీ భీమసేన దేవుల వారి సిద్ధాంతమే నిజమైన సిద్ధాంతం. పృథివీ రాజ్యమర్హోయం నాంగరాజ్యం నరే. మరో మాట తను చెప్పాడు. కర్ణుడు సమస్తమైన పృథివిని శాసించే సామర్థ్యం కలవాడు, అంగరాజ్యానికి మాత్రమే రాజయ్యే సామర్థ్యం తనలో లేదు. సమస్త సామ్రాజ్యాన్ని తనకివ్వచ్చు కదా దుర్యోధనుడు, ఎందుకు ఇవ్వలేదని మాట వరుసకు మాత్రమే తను మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి. హృదయం నుండి వచ్చే మాటలు కాదవి, మనసు నుండి వచ్చే మాటలు కావరివి, ప్రేమతో వచ్చే మాటలు కావవి. మాట వరసకు మాత్రమే. లేదంటే సమస్త సామ్రాజ్యాన్ని తనకివ్వచ్చు కదా అర్హుడై ఉంటే. సమస్త సామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత తనకుందని తనే చెబుతూ ఉన్నాడు. మరోసారి శ్లోకాన్ని గమనించండి. పృథివీ రాజ్యమర్హోయం నాంగరాజ్యం నరేశ్వర. అంగరాజ్యాన్ని మాత్రమే పొందే అర్హత కాదు, సమస్త సామ్రాజ్యాన్ని పరిరక్షించే సామర్థ్యం తనలో ఉంది. ఎందుకు ఇవ్వలేదు తను దుర్యోధనుడు? అక్కడ తన స్వభావం ఏంటో బయటపడిపోయింది. ప్రతి ఒక్కరి స్వభావం మాటల్లో బయటపడుతూ ఉంది. దాన్ని గమనించే సామర్థ్యం ఉండాలంతే. ఆ తరువాత ఆ అర్జునుని వల్ల తనకే భయం ఉందో దుర్యోధనునికి ఆ భయం కాస్త తొలగిపోయింది. ఎందుకని? నాకు కర్ణుడున్నాడు అనుకున్నాడు. ఆ కర్ణుని చెయ్యి పట్టుకుని ఈ కర్ణుని వల్ల నేను విజయం పొందుతాను, విజయి కాగలను అనే విశ్వాసంతో దుర్యోధనుడు వెళుతూ ఉంటే
అర్జునుని చేయి పట్టుకొని నిన్ను గెలిపిస్తాను, నీ పేరు విజయ కదా, నిన్ను విజయునిగా నేను చేస్తానని భీమసేన దేవుల వారు భరోసా ఇచ్చి ఆ అర్జునుని చేత పట్టుకొని భీమసేన దేవుల వారు వెళుతూ ఉన్నారు. ఆ పట్టులోనే వారు గమనించాలి. భీమసేన దేవుల వారు పట్టును గమనించాడు అర్జునుడు. గమనించిన తర్వాత ఇక నాకే భయం లేదనే విశ్వాసంతో భరోసాతో భీమసేన దేవుల వారిని అర్జునుడు వెంబడించాడు. దుష్టుడైన దుర్యోధనుణ్ణి కర్ణుడు వెంబడించాడు. అక్కడి వరకు సాయంకాలం జరిగింది. యుధిష్ఠిరుని కూడా అనిపించిందట, అవునేమో కర్ణుడే అర్జునుని కన్నా అధిక విద్యను నేర్చుకున్నాడేమో, కర్ణుడే అర్జునుని కన్నా బలవంతుడేమో అనే భావన కాస్త కాస్త ఆ ధర్మరాజులో ప్రారంభమయ్యింది. కాస్త భయం కూడా ధర్మరాజునికి కలిగిందట. ఆ తరువాత చాలా అద్భుతమైన ఘటన జరిగింది. ఆ ఘటన వినాలంటే రేపటి వరకు మనం ఆగాల్సిందే, భగవంతుణ్ణి ప్రార్థించాల్సిందే. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.